హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనము ఇంపార్టెంట్ ఒక ప్యాటర్న్ గురించి డిస్కషన్ చేయబోతున్నాము. ఈ ప్యాటర్న్ లో ఆ స్టాక్ బయింగ్ లో వచ్చేసింది. ఆ స్టాక్ పేరు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్. ఏది? టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్. ఈ స్టాక్ బయింగ్ లో వచ్చింది ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఒక ప్యాటర్న్ ఏర్పడింది. ఆ ప్యాటర్న్ పేరు హెడ్ అండ్ షోల్డర్. అయితే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మీకు కూడా తెలుసు ఏ విధంగా వర్క్ చేస్తున్నది అనేది. నేను డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇటు నుంచి కంప్లీట్గా డౌన్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లో పట్టింది. ఆ లో నుంచి మళ్ళీ కొద్దిగా ఒక చిన్న హై పోయింది. హై పోయిన తర్వాత మళ్ళీ లోవర్ లోకు బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పైన ఒక హై పోయిన తర్వాత కింద ఒక మంచి లో వచ్చిన తర్వాత అటు నుంచి బ్రేక్అవుట్ ఈ పాయింట్కి ఇచ్చేసింది. అయితే ఇటు నుంచి చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి. ఇక్కడ ఈ నెక్ లైన్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే మనకు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ 992 ఉంది. అయితే మనము దీంట్లో బై చేసుకునే ప్రైస్ ఎంతనంటే ఆల్మోస్ట్ కొద్దిగా ఈ రేంజ్లో కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇటు నుంచి కొద్దిగా కిందికి వచ్చిన సరే 980 వరకు మనము దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా 960 వరకు కూడా మనము దీంట్లో బయింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే టార్గెట్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్మోస్ట్గా ఈ హెడ్ లో ఏదైతే ఉందో ఈ హెడ్ లో ఇది మనకు టార్గెట్ అవుతుంది. అంటే దీంట్లోకించి ఇది డిఫరెంట్ ఎంత వస్తుందో అది మనకు టార్గెట్ అవుతుంది. అదేవిధంగా ఈ రైట్ షోల్డర్ ఏదైతే ఉందో ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది. అయితే దీనికి ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని మనము అంటే ఆల్మోస్ట్గా స్టాప్ లాస్ ఎంత అంటే 920 ఒక స్టాప్ లాస్ ఉంటుంది. అయితే టార్గెట్ అనేది ఇటు నుంచి ఆల్మోస్ట్గా మనకు డబుల్ అంటే 100 పాయింట్స్ మనకు టార్గెట్ దొరుకుతుంది. అంటే 990 లో మనము 100 యాడ్ చేసుకున్నా కూడా మనకు టార్గెట్ వచ్చేది ఎంతనంటే 1090 రూపీస్ మనకు టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఇది బయింగ్ చేసుకోవచ్చు.